అందరికీ జై శ్రీరామ్. వెల్కమ్ టు పవన్ పల్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పటివరకు ఎవరైతే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈరోజు రివ్యూ విషయానికి వస్తే ఇడ్లీ కొట్టు. ఇడ్లీ కొట్టు అనే పేరులోనే మనకు తెలుస్తుంది ఒక విలేజ్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా అని చెప్పి. ఇది నిజంగానే ఇది ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా. అసలు విలేజ్లో కొన్ని ఇడ్లీ కొట్లు ఉంటాయి మనకి. అక్కడ కొంచెం తెలియని అనుబంధం ఏర్పడుతుంది మనకి. రోజు అక్కడికి వెళ్ళాలి, అక్కడ తినాలి, అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది అన్నమాట మనకి. ఒక ఊర్లో ఉంటే ఒక కొట్టు ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చోవడము, అక్కడ తినడము, దానిపైన చాలా ఎమోషనల్గా ఏర్పడతారు ఊర్లో విలేజ్ వాళ్ళ ప్రజలందరూ కూడా. అందులో ఎంతైతే డబ్బు వస్తుందో దానిలో సంతోషంగా బతకాలనుకునేవాడు మన రాజ్ కిరణ్ గారు అనమాట. వాళ్ళ కొడుకే మన హీరో ధనుష్. అతనికి ఏంటంటే ఇడ్లీ కొట్టు ఇవి కాదు, నేను మంచిగా బతకాలి, ఎదగాలి అని చెప్పి అలా ధనుష్ గారు ఫారెన్ వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఫారెన్లో ఒక సంస్థలో జాయిన్ అయ్యి అక్కడ జాబ్ చేసుకుంటూ ఉంటాడు. మళ్ళీ కొన్ని అనివార్య కార్యాల వల్ల మళ్ళీ అతను ఇక్కడికి విలేజ్కి రావడం జరుగుతుంది. అసలు విలేజ్కి ఎందుకు వచ్చాడు, అసలు ఏం జరిగింది, అసలు ఇడ్లీ కొట్టు ఉందా లేదా, మళ్ళీ ధనుష్ గారు ఇడ్లీ కొట్టుని స్టార్ట్ చేశాడా లేదా, అసలు కథలో ఏం జరిగింది, ఇది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మూవీ చూడాల్సిందే. ఇక మూవీ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ చాలా ఎమోషనల్గా అవుతుంది అనమాట. చాలా మంచిగా కనెక్ట్ అవుతాం మనం అంతా. ఒక మధ్యతరగతి కుటుంబంలో పెరిగిన వ్యక్తి, ప్రతి వ్యక్తికి ఈ మూవీ కనెక్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ మెయిన్గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ ఈ మూవీ ఇడ్లీ కొట్టుకి ఫస్ట్ హాఫే బలం అనమాట మనకి. మనం కూడా ఒక 10 నిమిషాలు అరే నిజంగా ఇట్లా ఉంటుందా అంటే మనకు కొన్ని అనిపిస్తుంటుంది. లైఫ్ అంటే ఏంది, ఇదేనా మన లైఫ్, ఇట్లనే ఉండాలా మనము, అమ్మ నాన్న వదిలేసి బయటికి వెళ్తాం, మళ్ళీ ఇక్కడికి వస్తామో రామో తెలియదు, అసలు ఊరంటే ఏంది, ఇవన్నీ కొంచెం కొన్ని సీన్స్ ఉంటాయి అనమాట. ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. అది విలేజ్ నుండి బయటికి వెళ్తారు కదా, వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది అనమాట ఇది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే కొంచెం స్లో అవుతుంది మూవీ. ఒక 20-30 మినిట్స్ మనకి ఒక తమిళ్ నేటివిటీ కనిపిస్తుంది అనమాట మనకి. అందులో కొంచెం డిసప్పాయింట్ అనిపిస్తుంది. నిత్య మీనన్ గారు చాలా మంచి యాక్ట్ చేసారు. ఒక విలేజ్ అమ్మాయిలా బాగా చేసారు. వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు తిరు మూవీ చేసారు. అందులో వాళ్ళ కెమిస్ట్రీ బాగుంది. ఇందులో కూడా బాగానే వాళ్ళ ఇద్దరు కెమిస్ట్రీ మంచిగా ఉంది. చాలా బాగా వచ్చినాయి సీన్స్ వాళ్ళవి కూడా. ఇక మెయిన్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ తప్పించి ఫస్ట్ హాఫ్ కోసం మనం సినిమాకి వెళ్ళొచ్చు. ఫస్ట్ హాఫ్ చాలా బాగా వచ్చింది ఎమోషనల్గా. సెకండ్ హాఫ్ కొంచెం మనకి ఇబ్బందికరంగా అనిపిస్తుంది. కొంచెం తమిళ్ నేటివిటీ ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. మిగతాదంతా ఓకే. ఫైనల్గా చెప్పాలంటే ఒక కుటుంబ కథా చిత్రం ఇది. ఒక ఊర్లో కుటుంబ కథా చిత్రం అన్నమాట. మంచి నిండి ఎమోషనల్స్తో ఉన్న మూవీ ఇది. ఫస్ట్ హాఫ్ వరకు సినిమా చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. సెకండ్ హాఫ్ చెప్పిన కదా కొంచెం లాగ్ అనిపిస్తుంది, కానీ మిగతా అంతా పర్ఫెక్టే ఉంటుంది. చూడొచ్చు మూవీని, ఒకసారి చూడొచ్చు. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా మూవీకి వెళ్ళి చూడండి. మూవీకి అయితే అంత బజ్ లేదు. కుబేరత అంత హిట్ తర్వాత తెలుగులో అంత మాత్రం అంత బజ్ అయితే లేదు. అసలు నార్మల్ ప్రేక్షకులకైతే ఈరోజు సినిమా రిలీజ్ అయింది కూడా ఎవరు తెలియదు. ఇంకా ఫైనల్గా చెప్పాలంటే ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఫ్యామిలీ ఎమోషనల్స్ కనెక్ట్ అయ్యే వాళ్ళకి ఈ సినిమా చాలా బాగా వస్తుంది. కొంచెం ఫ్యామిలీ ఎమోషనల్స్ ఇంద్రాబాయ్ ఇదంతా అనుకునే వాళ్ళకి సినిమా యావరేజ్ అనిపిస్తుంది. మీ రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏమైనా నేను తప్పు చెప్పినట్టయితే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఇంకా ఇంప్రూవ్ అవుతాను. నేను ఇంకా ఎలా చెప్పాలి, రివ్యూస్ అనేది ఎలా చెప్పాలి, ఏమైనా సజెషన్స్ ఇవ్వాలంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. ఎవరైతే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇట్లు సైనింగ్ ఆఫ్. జై హింద్, జై శ్రీరామ్.